ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఇజ్రాయేలు నీవు నన్ను విడిచి తిరుగుచున్నావు, అయితే విశ్వాసఘాతకురాలవై నన్ను విడిచి ఇతర హేయకరమైన వాటితో తిరుగుచున్నావు, నన్ను మరచి తిరుగుచున్నావు. అయితే ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను అని. ప్రజలారా, దేవుడు చేసిన మేలులు మరచి ఆయనను విడిచి ఇతర దేవతల తట్టు, అన్యుల తట్టు తిరిగి వారి యొక్క ఆచారాలు పాటిస్తూ ఐగుప్తు దేశము నుండి, ఆ బానిసత్వము నుండి విడిపించిన, వారిని రక్షించిన, అనేక రాజ్యములను ఓడించి కనాను దేశమునకు రప్పించిన, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రప్పించిన, శత్రువులు వారి మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఇజ్రాయేలు వారికి జయమిచ్చిన దేవుడైన యెహోవాను మరచి ఆయనను విడిచి ఇజ్రాయేలీలు తిరిగిరి. ప్రజలారా, ఈనాడు మనలో అనేక మందిని దేవుడు రక్షించెను. ఆయన తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని స్వీకరించెను. ఆయన మన కొరకు గొప్ప తలంపులు, ప్రణాళికలు కలిగి ఉండెను. మనము అనారోగ్యంతో బాధపడుచుంటే మన మూల్గులు విని తన దక్షిణ హస్తంతో, తన గాయపడ్డ హస్తంతో మనల్ని స్వస్థపరిచి లేపెను. తండ్రి లేని వారికి తండ్రిగాను, తల్లి లేని వారికి తల్లిగాను, దేవునిగాను ఉండెను. ఆపత్కాలములు ఎన్నో వచ్చినప్పుడు ఆయన తన చేయుతనందించి ఆదుకునెను. తల్లి వలె, తండ్రి వలె తాను లాలించి మనల్ని పోషించెను. ఆయన మనల్ని నడిపించెను, కరుణించెను, కృపనిచ్చెను, ఓదార్చెను, మన కన్నీటిని తుడిచెను, శత్రువుల బారి నుండి మనల్ని కాపాడెను. కంటికి కనబడని ఎన్నో దురాత్మ సమూహముల నుండి మనల్ని అనుక్షణము కాపాడుచున్నాడు. మన కాడిని విరగ్గొట్టెను, మన ఇనుప సంకెళ్ళను ఆయన పగలగొట్టెను. ఇంకా అనేకమైన మేలులు దేవుడు మన జీవితంలో జరిగిస్తే ఎంత మాత్రము దేవునికి మనము విధేయులమై ఉన్నాము, ఆయన మేలులు తలంచి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. అనేక మందిమి దేవుడు మన జీవితంలో జరిగించిన మేలులు మరచి ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోయాం. మరలా లోకంలోనికి, పాపంలోనికి జారిపోయి దేవునికి హేయమైన క్రియలు చేస్తూ దేవుడు అనుగ్రహించిన రక్షణను విడిచి తిరుగుచున్నాం. అయితే దేవుడు ఇజ్రాయేలీలకు చెప్పుచున్నాడు, ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినడల నా యొద్దకే రావలను అని. ప్రజలారా, మనము తిరిగి రానుద్దేశించినడల మన దేవుని యొద్దకే మనము పోవలెను. ఆయన మందలోనే మనము చేరవలను. దేవుని విడిచి తిరుగు వారికి శ్రమలు విస్తరించును. ఆనందముల కోసము లోకమంతా తిరిగి తిరిగి చివరికి సమాధానమును పోగొట్టుకొని జీవితంలో నాశనము చేసుకుని ఉంటే అప్పుడు ఎవరు మనల్ని ఆదరించును? ఎవరు మనల్ని చేరదీసి ఓదార్చగలరు? మన దేవుడు మాత్రమే. గనుక ఆయన యొద్దకే తిరిగి వెళ్ళవలను మనము. ఇప్పటికైనా దేవుణ్ణి మరచి తిరుగుతున్నవారు ఎవరైనా ఉంటే మన ప్రభువు చెంతకు మరలా వెళ్ళుదాం. ఆయన మనల్ని త్రోసివేయు దేవుడు కాడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మమ్మను క్షమించుము. నిన్ను మరచి, నీ మేలులు మరచి నిన్ను విడిచి మేము తిరిగితే మేము భ్రష్టులమైపోవుదుము. మీ మందలో నుండి బయటకు వెళ్తే అనేక తోడేళ్లు మమ్మను తినివేయును. దేవా, మేము మరలా నీ యొద్దకు వచ్చుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్న పాపపు గుంటను, మురికి గుంటను విడిచి దేవా మీ యొద్దకు వచ్చి శుద్ధులై, పరిశుద్ధులై మరెన్నడూ నిన్ను విడిచి పోకుండునట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.